జిల్లా కాంగ్రెస్ నాయకులుగా డిసిసి అధ్యక్షుడు వెంకట గారు అదేవిధంగా చాలా సంగీత పాత్రలు పనిచేస్తారు కార్యకర్త నా కొరకు నిజంగా ప్రారంభించి ఆ రోజు కేసు నుంచి పుట్టుకుపోతున్న సందర్భంగా వారు నిజంగా వారు నాతో ఎంత ఏ బాధ తన గ్రామానికి మాకు అభివృద్ధి కార్యక్రమాలు కొనేవారు వారు లేని లోటు నిజంగా పార్టీకి చాలా వారి ఆశయం ఏదైతే ఉందో తన గ్రామాన్ని తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆశయం ఇప్పటివరకు ఆ గ్రామానికి చాలా కార్యక్రమాలు చేశాం. ఇక ముందు కూడా రాములు గారి వారి గ్రామాలు చేయాలని తప్పనిసరిగా చేస్తాం. అదేవిధంగా బాగు నేను అన్నదమ్ముల వారి మిత్రుడిగా ఆ గ్రామం అంతకుముందు సిపిఎం తెచ్చుకుంటూ దాని తర్వాత కాంగ్రెస్కు వచ్చినందుకు ప్రత్యేక గ్రామానికి లేకపోతే అదేవిధంగా రేపు తప్పనిసరిగా వారికి గ్రామకాలం ఏదైనా కార్యక్రమం కీర్తిశేషులు తోట రాములు గారి 20వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ టైగర్ మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజలి గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు సోదరులు రవి గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని విభాగాల అధ్యక్ష కార్యదర్శులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా దామోదర్ రెడ్డి గారి అనుచర వర్గంలో తోట రాములు గారు మొదటి వ్యక్తి. ఎందుకంటే వారు ప్రధానంగా ఎన్నో కేసులు బనాయించిన నాడున్న అధికార తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈనాడు కూడా వారు దామోదర్ రెడ్డి గారిని వదిలిపెట్టుకోలేదు. నేను కూడా తోట రాములు గారు నేను అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటూ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒకటే నిర్ణయం, చనిపోయేంత వరకు కూడా మనం దామోదర్ గారితో ఉండాలని ఒక నిర్ణయంతో ఉన్నాం. ఏదైతే మన ప్రియతమ నాయకులు కేసు నుండి విముక్తి అయిన రోజు ఆ సంతోషంలో విజయోత్సవంలో వారు చనిపోవడం చాలా బాధాకరం. అదే స్ఫూర్తితో వారి స్ఫూర్తితోనే దామోదర్ గారు అదే మాకు ప్రియారిటీస్తున్నారు. తను ఒక పేద బిడ్డగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్గా 2 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా దామోదర్ రెడ్డి గారి ఇచ్చినంటే తోట రాములు గారి స్ఫూర్తితోనే
వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా రాముడి గారి నాయకత్వంలో వారికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.